బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేగింది. ప్రిజం పబ్ కు వచ్చినటువంటి పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై గన్తో కాల్పులు జరిపాడు ఆ నేరస్తుడు. 2 రౌండ్లు ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. అతని కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లిపోయింది. గాయపడ్డ కానిస్టేబుల్ ను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రిజం పబ్ లో దొంగ ఉన్నట్టుగా సైబరాబాద్ సిసిఎస్ పోలీసులకు సమాచారం రావడంతో అతన్ని పట్టుకునేందుకు గాను అక్కడికి వెళ్లారు పోలీసులు. పోలీసులు చూసిన వెంటనే నేరస్తుడు 2 రౌండ్లు ఫైరింగ్ చేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ కాల్పుల కలకలం రేగింది. ప్రిజం పబ్కు వచ్చినటువంటి ఒక పాత నేరస్తుని పట్టుకునేందుకు గాను పోలీసులు అక్కడ ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో పోలీసులపై గన్తో కాల్పులు జరిపాడు నేరస్తుడు. 2 రౌండ్లు ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి గాయపడ్డారు. అతన్ని 2 రౌండ్లు ఫైరింగ్ చేయడంతో కాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్ ను వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ కు తరలించారు. ప్రిజం పబ్ లో దొంగ ఉన్నట్టుగా సైబరాబాద్ సిసిఎస్ పోలీసులకు సమాచారం రావడంతో అతన్ని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లారు పోలీసులు. అయితే పోలీసులు చూసిన వెంటనే నేరస్తుడు 2 రౌండ్లు ఫైరింగ్ చేశాడు. నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుగా గుర్తించారు. బత్తుల ప్రభాకర్ గా పోలీసులు చెప్తున్నారు. నిందితుడు ప్రభాకర్ పై 100కు పైగా కేసులున్నాయి. 2 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు ప్రభాకర్.